అస్మద్గురుభ్యో నమః. శ్రీ మౌద్గల్య శ్రీవత్ససగోత్రజాతౌ శ్రీ అప్పలార్యరత్నమార్య తనూభవౌద్వౌ శ్రీమచ్చటారిచరణాంబుజంచరీకౌ శ్రీరంగరామానుజదేశికౌస్తుమ. విచిత్రవాణీ విన్యాసధన్యోపన్యాస వైభవం వర్ధయత్వనిశం సీతారామపాదయుగే మమ. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. లక్ష్మీం జాతవేదో మమావహ. అయితే అమ్మవారు విష్ణు వక్షస్థలం మీద ఉంటుంది కదా, మధ్యలో మా గగిరితో సంబంధం ఏమిటంటారా? దానికి కూడా సమాధానం ఉంది. ఎందుకంటే అమ్మని ప్రార్థించేటప్పుడు ఒక్కొక్కసారి నాన్నని కూడా మంచి చేసుకోవడం మనకి మంచిది. ఇది అదే పద్ధతి. జాతవేదుడు అంటే సాక్షాత్తుగా నారాయణుడే జాతవేదుడు. ఎందుకంటారా? జాతం స్వతః సిద్ధం వేదో ధనం యస్యా సహా. అంటే సకల ప్రపంచంలో ఉండే వాళ్ళందరికీ కావలసిన సంపద ఏదుందో జాతం స్వతసిద్ధం వేద ధనం. ఇది ఈ ధనము ఆయనది. అంటే వేదము ఆయనదే, ధనము ఆయనదే. ఆయన జాతవేదుడు. జాతం అంటే పుట్టుట అని మనకి తెలుసున్న అర్థం ఏమిటి? తల్లి కడుపున పుట్టిన వాళ్ళం అని. కానీ జాత శబ్దానికి ఏమిటంటే ఎవరి సహాయము లేకుండా తనంతట తాను ఆవిర్భవించింది అని అర్థం. అలా ఉన్నది ఒకటే తత్వం వేదం. వేదం ఎవరు రాయలే అన్నట్టు తమాషా ఏమిటో తెలుసా అండి? ఓ సాంప్రదాయం అని అడిగా, ఏమయ్యా మీ గ్రంథం ఉంది కదా, ఇది ఎవరు రాశారు అని అడిగా. లేదండి ఆస్మాన్ కీ బాత్ అన్నాడు ఆయన. అంటే ఆస్మాన్ కీ బాత్ ఇదేమిటి? దాని తెలుగులో అర్థం ఏమిటండి? ఆకాశవాణి అని కదా. ఆకాశవాణి అంటే అర్థం ఏమిటి? వేదమే కదా. అపౌరుషేయము. చూడండి, ఆ సాంప్రదాయం కూడా మన వేద సాంప్రదాయాన్నే పాటించింది. తెలియటల్లే మనకి. ఇంకొక ఆయన్ని అడిగా, ఏమండి అంటే ఇట్ ఈస్ ఆల్మైటీస్ రెవల్యూషన్ అన్నాడు ఆయన. పేరు మారింది కానీ మళ్ళీ అదే కదా. ఆల్మైటీ అన్నవాడికి ఎంత మైటీ ఉన్నా కానీ ఎవడైనా చూడగలిగాడా? ఇదన్నమాట. అంచేత జాతవేద శబ్దానికి అర్థం ఇది. అంచేత జాతవేద అంటే జాతవేదుడు నారాయణుడే. జాతం స్వతసిద్ధం వేద ధనం యస్యా సహ. ఆయన జాతవేదుడు. అంటే నారాయణునికి స్వతసిద్ధముగా స్త్రీ ఉంది. అది గమనించాలి మనం. ఆళ్వందారులు అని చెప్పి ఒక పెద్దలు, అంటే 1000 సంవత్సరాల కంటే ముందు ఉన్నవారే, వారంటారు కశ్రీహి పరమసత్వ సమాశ్రయక. ఎవరికయ్యా లక్ష్మి ఉంది? అన్నమయ్య ఇదే మాట అంటాడు. ఎవరి యురమున కలదు శ్రీ అన్నాడు ఆయన. అలాగట సంపద కలిగిన వాడు ఆయన కనుక జాతవేదుడే. అంటే నారాయణుడా, పాపాలు చేశానయ్యా, తప్పులు చేశానయ్యా, ఏదో శ్రమించాను, రక్షణ కలిగించు స్వామి, అమ్మవారి అనుగ్రహాన్ని నాకు కలిగించవయ్యా. ఇది అక్కడున్న మాట. అదనమాట. అంటే మనము అమ్మవారిని ప్రార్థించేటప్పుడు మరొకరిని ప్రార్థించాము. ఇప్పుడు అమ్మవారి అనుగ్రహం కావాలని చెప్తూ అయ్యవారిని కూడా ప్రార్థించడమే. ఎలా జరిగింది ఇది? హనుమంతుడు సీతమ్మని చూసిన మన అందరినీ పంపిస్తుంటే అందరూ ఎగురుకుంటూ పోయారు. అంటే నడవడం వాళ్ళకి అలవాటు లేదు. ఏం చేత వాళ్ళంతా వానరులు కదండి. రైట్ ఆనరబుల్ శ్రీనివాస్ శాస్త్రి గారు అంటారు, నొటోరియస్లీ అన్స్టేబుల్ ఫెలోస్ ఆఫ్ వుడ్లాండ్ క్లాన్ అన్నాడు ఆయన. పాపం వాళ్ళు. కానీ ఇంకొక ఆయన ఆగేట. ఏమండి ఆ గుర్తుపట్టడం ఎలాగండి అమ్మవారిని? హనుమంతుడు ఆయన. అదనమాట. అందుకని అమ్మవారిని గుర్తుపట్టేలాంటి శక్తిని నాకు ప్రసాదించవయ్యా అనే కదా ప్రార్థించింది. జాతవేదో మమావహ. నారాయణుడా, నాకు ఆ సంపద లభింపజేయి. సీతమ్మ కనిపించలేదు లంకానగరంలో వెతికినా. అప్పుడు తలుచుకున్నాడు ఎవరిని? రాముణ్ణి తలుచుకున్నాడు. తలుచుకుంటే అప్పుడు కనిపించింది నమోస్తు రామాయ సలక్ష్మణాయ. అదనమాట జాతవేదో మమావహ అండల్లో అంతరార్థం అది. అంటే లక్ష్మీ అనుగ్రహానికి భగవంతుణ్ణి కూడా మనం ప్రార్థన చెయ్యాలి. అప్పుడు భగవంతుడు ఏం చేస్తాడు? లక్ష్మీ అనుగ్రహం కలిగిస్తాడు. ఇది ఎక్కడ? రామాయణంలో జరిగిందండి.
సీతాదేవిని రామచంద్ర స్వామి దగ్గర తీసుకురావాలి. విభీషణుడు అన్నాడు, ఆవిడ వస్తానంటోందయ్యా. రాముడు అన్నాడు, అలా రావడానికి వీల్లేదు, ఇది చాలా పెద్ద కథ, రావడానికి వీల్లేదు, అలంకారములు చేసుకుని రావాలి. విభీషణుడు వెళ్ళి, అమ్మా అయ్యవారు ఇలా చెప్పారు, మీరు స్నానము చేసి చక్కటి అలంకారాలతో రండి అంటే విభీషణుడికి అర్థమయ్యింది ఏదో ప్రమాదం జరగబోతోందని. ఎంచేత సీతమ్మ ఉన్నది ఉన్నట్టుగా వచ్చినట్టయితే రాముడు కళ్ళ నీళ్లు పెట్టుకోక తప్పదు. కానీ అగ్ని పరీక్ష జరగాలి కదా, దానికోసం జరిగింది. చాలా పెద్ద కథ అయిపోయింది. అయ్యిందా, రామచంద్ర చెప్పినట్టు చేశాడు. సరే, అందరూ బయలుదేరారు. పుష్పకం గాల్లోకి లేస్తుండగా రామచంద్ర స్వామి సీతమ్మతో ఒక మాట అన్నాడు, జాతవేదో మమావహ అంటే అయ్యవారి వల్లనే అమ్మవారి అనుగ్రహం మనకి లభిస్తుందని చెప్పడానికి ఒక ఉదాహరణ. లంకామీక్షస్వ వైదేహి, సీత లంకానగరాన్ని ఒకసారి చూసుకో అన్నట్ట. పదం చూడండి ఎంత అందంగా ఉందో. లంకానగరాన్ని చూడు అనలేదు, చూసుకో. లంకామీక్ష అనలే, లంకామీక్షస్వ అన్నాడు. సీతాదేవి కొంచెం పరధ్యాసలో ఉందో ఏమిటో. కిందటి ఏడాదే చూశానండి ఆకాశ గమనం, ఏరియల్ వ్యూ, మీరే చూసుకోవాలి, విమానం మొదటిసారి ఎక్కారు, నాకు అలవాటు ఏంది ఆవిడ పాపం. అల్లా అనలేదు నేను, లంకాం ఈక్షస్వ, లంక చూసుకో అన్నాను నేను. ఎందుకని, కిందటిసారి వచ్చినప్పుడు ఏడుస్తూ చూచావు లంకా నగరాన్ని, దుఃఖంలో ఉండి రావణాసుడు తీసుకొస్తే. అందుకని లంక నేలమట్టమైపోయింది నీ కన్నీళ్ల దాడతో తూచినందుకు. ఇప్పుడు విభీషణుడు మన పిల్లవాడు, రాజ్యం బాగుండాలి, ఆ రాజ్యం అంతా మళ్ళీ వృద్ధి చెందాలి, మొత్తం నాశనమైన లంక బాగుపడాలి. అందుకని నీవు ఈక్షస్వ, ప్రేమతో చూసుకో జాగ్రత్తగాను. అంచేత నీవు అమృతవి కదా, అమృతపు చూపులతో లక్ష్మి కలుగుతుంది వాడి. ఇది అంతరార్థం. అందుకనే లక్ష్మీ అష్టోత్తరంలో అమ్మవారికి పేరు అమృత. అందుకని అంచేత జాత వేదో మమావహ. తరువాత ఇంకో అర్థం ఉంది. జాతం స్వతః సిద్ధం జ్ఞానం వా యశోవా యస్య సహ. ఈయన కూడా అగ్ని కావచ్చు, నారాయణుడు కావచ్చు. ఏమిటది? స్వతసిద్ధముగా ఉన్న జ్ఞానము, కీర్తి ఎవరివో ఆయన జాతవేదుడు అంటే శ్రీమన్నారాయణుడే. కీర్తి అంటే పేరేమిటి? యశస్సు అంటాం కదా. అంటే ఆయన కళ్ళ ముందు లేకపోయినా పసాలు చెప్పుకోవాలి, దాన్ని కీర్తి అంటారు. అంతే తప్ప తైనాతీల్ని 10 మంది వెంటేసుకు తిరిగి జైలు కొట్టించుకుంటే జైలే గతి అవుతుంది, చివరికి ఏం మిగలదు అక్కడ. అది కీర్తి అవుతుందా? కాదు. మనిషి లేకపోయినా కీర్తి కావాలి, అదనమాట. అయితే యశస్సు అంటే ఎవరండి? విష్ణుమూర్తికి పేరు యశస్సు అని చెప్పి ఎలా చెప్పారు మీరు? సూర్యమండలంలో ఉండే శ్రీమన్నారాయణునికి పేరేమిటో తెలుసా? ఛాందోగ్యం చెప్పింది, తస్య నామ మహద్యశ. ఆ స్వామికి పేరు ఉత్ అనే పేరుంది, అతనికి కూడా పేరు మహద్యశ, గొప్పదైన యశస్సు కలిగినవాడు. కాబట్టే కృష్ణుని పెంచిన తల్లి పేరేమిటో చూశారు కదా, యశోద. అంటే యశస్వరూపుడైన పరమాత్మని నీ చేతిలో పెట్టునది యశోద, అందుకని పేరు పెట్టారు ఆవిడిగా మాట. అంచేత నువ్వు జాతవేదో మమావహ, జ్ఞానము కానీ యశస్సు కానీ ఎవరికైతే ఉన్నాయో ఆయన మమ్మల్ని రక్షించాలి, లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కలిగించాలి. మే ఆవహ, నాకు సంపాదించి పెట్టు. మే ఆవహ, నాకు తెచ్చిపెట్టు, నాకు ఇవ్వాలి. అంటే సంపద ఎలా ఇవ్వాలో తెలుసునా? ఈ క్షణంలో వచ్చింది మన క్షణంలో పోతే సంపద అవుతుందా? ఈ క్షణంలో సంపద వచ్చింది రాగానే వేరే వాళ్ళు ఆదాయ పన్ను శాఖ వాళ్ళు వచ్చి పట్టుకుపోతుంది, సంపద అవుతుందా? సంపద వచ్చింది అనుభవించే లోపల జబ్బు చేసింది సంపద కాదు. సంపద నాకు అనుభవించడానికి ఉండాలి, నాతో పాటు 10 మందికి ఆనందం కలిగించాలి. అందుకని జాతవేదో మమావహ అంటే అడిగేసరికి అడుగుతున్నారు, ఏమయ్యా సంపద కావాలంటున్నావు, నీ యోగ్యత ఏముంది అని అడుగుతావా? ఏం లేదు, నా యోగ్యత ఏమీ లేదు కనుకనే సంపద ఇవ్వాలి అంటే నీ యోగ్యత ఏం లేదా? అయ్యయ్యో లేకపోవడం ఏమిటి, నా గుణాలు చెప్తే నువ్వే ఆశ్చర్యపోతావు. జాతవేద అమర్యాద, మర్యాద తెలియదయ్యా. అమర్యాద క్షుద్ర చలమతి అసూయ ప్రసవభూ కృతఘ్న దుర్మాని స్మరపరవశ వంచనపర. యామునాచార్యుల వారు చెప్తారు, ఇన్ని లక్షణాలు ఎందుకు వచ్చావయ్యా నా దగ్గరికి? ఎన్ని ఉన్నాయి కనుకనే నీ దగ్గరికి వచ్చా. ఏదో తలనొప్పో ఏదో అయితే వెళ్ళి ఏదో ట్యాబ్లెట్ వేసుకుంటాం, కానీ భయంకరం ఉంది అప్పుడు పెడతాం వైద్యుడి దగ్గరికి. అలాగే నీ దగ్గరికి వచ్చామయ్యా. ఎంత తమాషాగా చెప్పారు.
అన్నమయ్య కూడా ఇదే అంటాడు. ఏమంటాడో తెలుసునా? పెను చీకటికి దీపం ఎత్తవలే కానీ వెలుతురుకేలా. వెలుతురులో ఎవడైనా దీపం పెడతాడా? చీకటి ఉన్న చోట దీపం పెడతాడు. పాపాలు నేను చేశా గనక నువ్వు నన్ను రక్షించాలి. నేనే పుణ్యాలు చేస్తే నువ్వు రక్షించేదే ఉంది. ఈ పుణ్యం వల్ల స్వర్గానికే పోతాను నేను. ఇది తమాషా. అందుకని జాతవేదో మమావహ. నేను యోగ్యత ఏమిటంటావు? కాదు, నీ కాళ్ళు పట్టుకున్నా కదా, శరణాగతి చేశా కదా, అంతే. శరణాగతి చేస్తే వదిలిపెట్టేసయ్యాను, తప్పు కదా. రక్షించు అని ప్రార్థించానంటే నువ్వు కష్టపడైనా దివోవా ఉత విష్ణు అథర్వణవేదం చెప్తుంది. నువ్వెక్కడి నుంచి సంపద పట్టుకొస్తావో నాకు తెలియదు. ఆకాశం నుంచి పట్టుకొస్తావా, భూమి నుంచి పట్టుకొస్తావా, దిక్కుల నుంచి పట్టుకొస్తావా, నాకు తెలియదు. నాకు సంపద తెచ్చిపెట్టు. ఇది అంటే మన వాళ్ళు సాధారణంగా పూజలు ఇవి చేసేది, పూజలు చేస్తూ మంత్రాలు చదువుతూ ఏదో స్తోత్రం చేసా ఫలితం వచ్చింది అనుకుంటారు. కాదు, ప్రతి స్తోత్రం వెనకాల వేదంలో లోతైన భావం ఏదుందో అది చిన్న మాటల్లో చెప్తారు. ఎలాగంటే చిన్నపిల్లవాడి కథ చెప్పేటప్పుడు కథలు మామూలుగా అనిపిస్తాయి. చటుక్కుని వాడొక్క ప్రశ్న అడిగితే తల తిరిగిపోతుంది. రాజుగారి కొడుకులు వేటకి వెళ్ళి చేపలు పట్టుకొచ్చారా? వేటకెడితే జింక పిల్లలో, పెద్ద పుల్లో, ఏనుగు తలకాయలు ఇవి పట్టుకొస్తా చేప పట్టుకొచ్చారేమిటి అని అడిగాడు అనుకోండి, సమాధానం ఏం చెప్తాం? ఈ కథకి మూలం ఎక్కడుందో తెలిస్తే తేలుస్తుంది. ఇది కోస్తా ప్రాంతంలో చేపలు పట్టడానికి వెళ్ళేవాళ్ళు ఏమంటారు? వేటకి వెడుతున్నామంటారు. అంటే వందలాది సంవత్సరాల కిందట ఈ కథ ఎక్కడో అలాంటి వృత్తులు కలిగిన గూడానికి కలిగిన నాయకుడు రాజుగారు ఎవరున్నారో అక్కడి నుంచి ప్రారంభమైన కథ. ఇంత లోతుంటుంది. రోజు మాట్లాడుకునే కథకే ఇంత లోతుంటే వేదానికి ఎంత లోతుంటుంది? అందుకని గమనించండి, జాతవేదో మమావహ. బాబో, నాకు ఇలాంటి వాడిని కనుక రక్షించు. ఏం లక్ష్మీదేవిని ఎందుకు ప్రార్థిస్తావు? నన్ను ప్రార్థించదు కదా అన్నట్ట పరమాత్మ. లేదు స్వామి, నీకంటే అమ్మవారే గొప్పవారు కనుక అమ్మవారికి దాన్ని ఎలా చెప్పగలవు? అయ్యా, ఒక్కసారి రామాయణం జ్ఞాపకం చేసుకో. ఎదురుకుండా సముద్రం ఉందే, రాముడు వచ్చి ఓ సముద్రమా నువ్వు ఘనీభవించు అన్నట్ట. సముద్రము చెప్పిన మాట వినలే. ఏం మాట్లాడతావయ్యా, ప్రవహిస్తాను నేను, ఘనీభవించమంటావా? నా వల్ల కాదు, నా వృత్తి ధర్మానికి వ్యతిరేకం ఇది. ప్రవాహం అంటే ప్రవహించి తీరాలి అన్నట్ట. సరే, బాట వేసుకోవడానికి మార్గం ఇచ్చాడు. మరి ఇదే సన్నివేశంలో అంతకుముందు సీతమ్మ హనుమంతుడి తోకకి నిప్పంటుకుంటే ఏమంది? అగ్ని చల్లగా ఉండు. నిజంగా అగ్ని చల్లగా ఉంటుందని ఎక్కడైనాను ఉండొచ్చా? అది ధర్మం కాదు కదా. అగ్ని అంటే కాల్చి తీరాలి, నీరంటే ప్రవహించి తీరాలి. నీళ్ళేనా ఎదురుకుండా ఉన్న రాముడికి ఎదురు చెప్పాడు సముద్రుడు. ఎక్కడో ఉన్న అగ్ని మాట వినగానే చల్లబడిపోయాట. ఎలా చల్లబడ్డాడు? పొర్రపాటు విభీషణుని ఇంటి మీద పడ్డా కూడా అమ్మగారు చెప్పారు చల్లగా ఉండమన్నారు కదా, ఎందుకు వచ్చిన గొడవ? సీతోభవ హనుమత, హనుమంతుడి మతిని అనుసరించి చల్లగా ఉండాలి. అందుకని నిన్ను ప్రార్థిస్తున్నావయ్యా, అందుకని అమ్మవారిని ప్రార్థిస్తున్నావు స్వామి అంటే. వేదంలో వాక్యాలన్నీ చాలామంది అక్కడెక్కడో అట్టే పెట్టి చెప్తారు. వేదం ప్రభు సంహితమే, నిజమే కాదంటల్లా. కానీ వేదం కూడా చంటి పిల్లవాడికి, మారాము చేస్తున్న పిల్లవాడికి, పిల్లకి అమ్మ అన్నం పెట్టేటప్పుడు బెల్లించి పెడుతుంది చూచారా, నన్ను అమ్మ ముద్ర, నాన్న ముద్ర, తినరా బాబుని. అంతటి ప్రేమగా చెప్పిన సూక్తాలు ఇవి, వేద సూక్తాలు. కాబట్టే ఇన్ని వేల సంవత్సరాలు గడిచిపోయినా మన శిరస్సు మీద పెట్టుకుని, మనస్సులో పెట్టుకుని ఆరాధన చేస్తున్నాం. ఇది కేవలము సంవత్సరానికి ఒకసారి గోడకి రంగులు వేసినట్టు కాదు, మనస్సుకి పవిత్రం చేసేలాంటివి. అందుకని జాతవేదో మమావహ. సన్నిధి కలిగించు చాలు నాకు, అంతకంటే ఏమీ చెయ్యక్కల్లా. అమ్మవారి దగ్గరికి తీసుకుని వెళ్ళు అంతే. పిల్లాడు ఏడుస్తుంటే తండ్రి ఏం చేస్తాడు? ఎత్తుకుని, ఇంకా భార్యను కూడా పిలవలేదు అంటే, నేను చెప్పేది పాతకాలపు రోజుల్లో, ఆవిడ పెరట్లో గిన్నెలు తోముకుంటోంది. అలాంటి సమయంలో వీడు తీసుకో అని పారేసేవాడు కదా తండ్రి. పెట్టాడు, అదిగో అమ్మ అక్కడ చూడనా, తల్లిని చూడని వీడు ఏడు బాపేస్తాడే, అది విశేషం. అంచేత జాతవేద మమ ఆవహ, నా దగ్గరికి చేర్తవయ్యా, సన్నిధి కలిగించు చాలు. ఆవిడ అన్నీ ఇచ్చి రక్షిస్తుంది. కారణం, రాక్షస స్త్రీలని హనుమంతుడు కొట్టడానికి సిద్ధమైతే వాళ్ళకి హనుమంతుడి భాష అర్థం కాక ఇలా చంపకి చేసి వింటున్నట్ట. సీతాదేవి అంది, వాళ్ళెవళ్ళయ్యా, రావణాసుడు బతికుండగా నన్ను హింసించమన్నారు, హింసించారు.
ఇప్పుడు రావణాసురుడు లేడు, విభీషణుడు వచ్చాడు, అమ్మగారికి దండం పెట్టు, మళ్ళీ దండం పెడతారు వాళ్ళు. వాళ్ళని ఎందుకయ్యా నాకు అచ్చిన్న అపరాధ్యతి, అపరాధం చెయ్యని వాడెవడు ఇలా అంటుంది కనుక తప్పులు నేను చేస్తే నువ్వు కోప్పడతావు. క్షిపామి అజస్రం ఆసురీషు ఏవ యోనిషు అంటూ. కానీ అమ్మ అలా అంది కదా, అందుకని జాతవేదో మమావహ.